ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఏంటంటే ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇన్ని నెలలైనా కూడా ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అని వాళ్ళు నిలదీస్తూ ఉన్న పరిస్థితి. వాటి గురించి చెప్పండి. ఒక్కసారి మనం గమనించాలి. 2018 ఎన్నికల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందంటే, నేను శాసనసభలో ఉన్నాను. తొలి తెలంగాణ శాసనసభలో 14 నేను గెలిచాను. మాకు ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. అయినా సరే కొంగర్ కొలాన్ లోపల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పటికే తెలిసిపోయింది ఆయన ఓడిపోతాడని. అందుగురించి ఏం చేసిందంటే దొంగ దెబ్బ తీసిండు అన్నమాట ప్రతిపక్ష. 4-5 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించి అన్ని అసత్య ప్రచారాలు ఇచ్చి ఎలక్షన్లకు గెలిచి కేవలం ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్గా వీళ్ళిద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. దేర్ ఇస్ నో క్యాబినెట్, నో మినిస్టర్స్, నో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో, నథింగ్. అట్లా 4-5 నెలలు కాలాపన చేశారు. మేము దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే మేము ఒకటి అన్ని అధిగమిస్తూ ఉంటే వీళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే యాజ్ ఇఫ్ మా పీరియడ్ అయిపోవడానికి దగ్గర పడ్డది, ఇక 5 ఏళ్ళకి నెల రోజుల్లో 2 నెలల్లో ఉందన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు వీళ్ళ దూరం చూసి. గతంలో వీళ్ళే 18లో అధికారంలోకి వచ్చినప్పుడు 4-5 నెలల వరకు క్యాబినెట్ సమావేశమే లేదు, మేనిఫెస్టోల అంశాల గురించి ప్రస్తావనే లేదు. మరి ఎందుకు ఈ విధంగా అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు అంటే అది ఎవరు ఊహించలేని పరిస్థితి. అది నిరవధికమైనటువంటి ఆస్తులు, జీతాలు చెల్లించలేని పరిస్థితి. టెలిఫోన్స్ ట్యాపింగ్ చేసిండ్రు, దాంట్లో ఆల్రెడీ శిక్షణ అనుభవిస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆల్రెడీ శిక్షణ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇంకా రాజకీయ నాయకులకు కూడా తొందరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల లోపల ఆల్రెడీ కవిత గారు మీకు తెలుసు, లిక్కర్ కుంభకోణం లోపల తను తీహార్ జైల్లో ఉన్నారు. మొన్నటి వరకు ఈడీ కేసు ఉంటే ఇప్పుడు కొత్తగా సిబిఐ కేసు కూడా వచ్చేసింది. ఈ విధంగా మొత్తం వాళ్ళ కుటుంబమే ఈ యొక్క ఇరిగేషన్ లోపల లోపభూయిష్టమైనటువంటి విధానాలు అవలంబించారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసారు, లిక్కర్ కుంభకోణంలో ఉన్నారు. ఈ విధంగా అన్ని కూడా వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా హర్షించలేని పరిస్థితి ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి లాల్ బహదూర్ స్టేడియంలో వాళ్ళకందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మంచి ఒక సభ కూడా ప్రతి రిక్రూట్మెంట్ టైంలో కూడా మేము ఒక ప్రోగ్రాం కూడా అక్కడ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు, నిరుద్యోగులకు, ఇంకా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు, ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు అందరూ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత సోదరుడు ఈరోజు తరుణ్ అని ఎస్సీ క్యాండిడేట్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు. 231 ర్యాంక్ వచ్చింది. మంచన్పల్లి అని గూడూరు మండలం వరిగి కాన్స్టిట్యున్సీ. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఉండాలి. భవిష్యత్తు లోపల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్న భరోసా ఉండాలి. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారి స్వయంగా లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చి అక్కడ వాళ్ళకందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంటే అందరికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. మేము ఏ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దాని క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పినామో ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా హర్షిస్తున్న విషయం మీరు కూడా గమనించారు. అదేవిధంగా మా యొక్క 6 గ్యారంటీల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కూడా 5 లక్షల రూపాయల వరకే ఉండే దాన్ని 10 లక్షల వరకు పొడిగించడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇస్తున్నాం. ఇంటికి కరెంటు బిల్లు కట్టేదే లేదు. గతం లోపల వ్యవసాయదారులు వాళ్ళ యొక్క పొలానికి సంబంధించిన మోటార్స్ ఏదైతే ఉంటాయో సబ్మెర్సిబుల్ మోటార్స్, దానికి బిల్లు కట్టే అవసరం లేకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జన్నత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద పెట్టిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల కాలం లోపల తెలుగు రాష్ట్రాల రెండిట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం మూలంగానే ఒక్కొక్క రైతు కరెంటు బిల్లు చెల్లించకుండా గత 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్క రైతుకు నేను యావరేజ్ లెక్కలు చేస్తే 6 to 8 lakhs రూపీస్ బెనిఫిట్ అయిందని చెప్పి కూడా గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా రుణమాఫీ చేసింది. గతం లోపల ఏకకాలం రుణమాఫీ చేసింది. అదే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు 25% ఒకసారి 25% ఒకసారి పాక్షికంగా చేశారు. 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఎన్నికలు మళ్ళీ 23 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పాక్షికంగానే పూర్తి చేసారు తప్ప అది 100% పూర్తి చేయలేదు. వాళ్ళు మమ్మల్ని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి 100 రోజులు అయింది అంటే మీరు ఎలాంటి నిధులతో కూడినటువంటి రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దివాలా తీసినటువంటి
ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పింది. అయినా సరే దాన్ని గాడిన పెట్టడానికి రోజుకు 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేసి మా అందరితో కూడా మంత్రులతో శాసనసభ్యులతో ఎప్పటికీ మీరు నియోజకవర్గంలో ఉండాలి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దన్న విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఎమ్మెల్యే కూడా 3,500 ఇండ్లు ఇచ్చారు. నా నియోజకవర్గం పరిగి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మొదటి సంవత్సరంలో ఇచ్చారు. అదేవిధంగా 20 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నాం మేము, ఆల్రెడీ వేయడం కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఈసారి ఎండాకాలం ఎక్కువ కొన్ని ప్రాంతాల లోపల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చేది, అయినా సరే వెంటనే బోర్వెల్స్ డ్రిల్లింగ్ చేపించినాం. గండేట మండలం పరి కాన్స్టిట్యున్సీ, మహమ్మదాబాద్ మండలం పరి కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ కూడా బోర్వెల్స్ డ్రిల్ అయినాయి. అవన్నీ కూడా రెడ్ జోన్ కింద ఉన్నాయి. గ్రీన్ జోన్ కింద ఉన్న ప్రాంతాల లోపల మేము ఓన్లీ మోటార్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ, ఫ్లషింగ్ చేయడం కానీ, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు అధికారులను, కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ అధికారులను, సెక్రటరీలను అపాయింట్ చేసి ముఖ్యమంత్రి గారు సెక్రటరీలో కూర్చొని మానిటర్ చేస్తున్నాం, ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి. ఈ విధంగా అహర్నిశలు ప్రజలోనే ఉంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి